అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 80వ భాగంలో సల్హేర్ కోటను స్వాధీనం చేసుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం శివాజీ యొక్క స్ఫూర్తితో ఔరంగజేబుని ఎదిరించిన రాజా ఛత్రసాల్ గురించి తెలుసుకుందాం. నేటి మధ్యప్రదేశ్లోని ఉత్తర భాగం, ఉత్తరప్రదేశ్లోని దక్షిణ భాగం, ఈ రెండు భాగాలను కలిపి బుందేల్ ఖండ్గా పిలుస్తారు. బుందేలా రాజపుత్ర వంశానికి చెందిన వ్యక్తి చంపత్ రాయ్. ఈయన ప్రముఖ బుందేలా యోధుడు. ఈయన కుమారుడే రాజా ఛత్రసాల్. షాజహాన్ కుమారుల మధ్య వారసత్వ పోరాటం ప్రారంభమైనప్పుడు చంపత్ రాయ్ ఔరంగజేబు పక్షం వహించి అధికారంలోకి రావడానికి సహకరిస్తాడు. ఔరంగజేబు అధికారంలోకి వచ్చాక చంపత్ రాయ్తో సంబంధాలు సజావుగా సాగలేదు. చంపత్ రాయ్ మళ్లీ మొఘల్ అధికారాన్ని ధిక్కరించి పోరాటం సాగిస్తాడు. బలమైన మొఘల్ శక్తి ముందు నిలబడలేకపోతాడు. మొఘల్ సైన్యాల నుంచి తప్పించుకుంటూ వెళ్తున్న సమయంలో శత్రువుల చేతికి చిక్కే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో తనను మొఘలులు పట్టుకోవడం ఖాయమని భావించిన చంపత్ రాయ్ వారి చేతిలో బందీ కావడం ఇష్టం లేక భార్య లాల్ కున్వర్తో సహా ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని చారిత్రక కథనాల ద్వారా తెలుస్తుంది. ఈమెకు సరందా అనే ఇంకో పేరు కూడా ఉంది. అయితే మరికొన్ని కథనాలు ఆయనను దందేరా వర్గీయులు పట్టుకుని హతమార్చారని తెలియజేస్తున్నాయి. తల్లిదండ్రులు మరణించే నాటికి ఛత్రసాల వయస్సు 12 సంవత్సరాలు. చిన్న వయసులో ఉన్న ఛత్రసాలకు తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలాగో తెలియలేదు. అతని చుట్టూ గల వాతావరణం ఆశయానికి ప్రతికూలంగానే ఉంది. మిగిలిన హిందూ రాజులందరూ మొఘల్ పాలకులకు దాస్యం చేయడంలో పోటీ పడుతున్నారు. తమ అక్క చెల్లెళ్లు, కూతుర్లను పెళ్లి పేరుతో పాదుషాకు సమర్పించడంలో గర్వాన్ని పొందుతున్నారు. ఇదంతా చూస్తున్న ఛత్రసాల్ మనస్సు క్షోభిస్తుంది. తిరగబడడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ సమయంలోనే అతడు మీర్జా రాజా జైసింగ్ను ఆశ్రయించి అతడి సైన్యంలో చేరుతాడు. జైసింగ్తో కలిసి పురందరు కోట ముట్టడిలో పాల్గొంటాడు. ఛత్రసాల్ యుద్ధ వ్యూహాలను గురించి, ఆయుధ ప్రయోగాల గురించి తెలుసుకోవడానికి మొఘల్ సైన్యంలో చేరతాడు. తండ్రి ఆశయాలైన హిందూ ధర్మ రక్షణ, బుందేల్ ఖండ్ స్వాతంత్రం ఇవే అతడి జీవిత లక్ష్యాలు. అతడు చిన్నతనం నుంచి శివాజీ సాగిస్తున్న స్వాతంత్ర పోరాటాన్ని గురించి వింటూ వస్తాడు. శివాజీ సాహసాన్ని పురందర యుద్ధంలో ప్రత్యక్షంగా చూస్తాడు. స్వధర్మ స్వరాజ్య సంరక్షకుడైన శివాజీ చరణాల వద్ద సేవకునిగా పనిచేసిన సంతోషమే కాని హిందూ ద్వేషి, ఆలయాల విధ్వంసకుడైన ఔరంగజేబు దగ్గర మాత్రం దాస్యం చేయకూడదని నిశ్చయించుకుంటాడు. ఔరంగజేబు మరొకసారి దిలేర్ ఖానును, బహదూర్ ఖానును శివాజీపై దండయాత్రకు పంపుతాడు. ఆ సైన్యంలో ఛత్రసాల్ కూడా ఉంటాడు. దక్కన్ వచ్చాక ఒకనాడు అతడు దిలేర్ ఖాన్ వద్దకు వెళ్లి వేటకు వెళ్లడానికి అనుమతి తీసుకుని తన అనుచరులతో బయటపడతాడు. కొండలలో, కోనలలో తనకు అపరిచితమైన దారుల వెంట రాత్రింబవళ్లు పరుగులు తీస్తూ భీమా, కృష్ణ మొదలైన నదులను దాటి చివరికి శివాజీ మహారాజు సేనల వద్దకు చేరుకుంటాడు. బుందేల్ ఖండకు చెందిన ఛత్రసాల్ అనే రాజపుత్ర యువకుడు సపరివారంగా తన వద్దకు వస్తున్నాడని శివాజీ తన గూఢాచారుల ద్వారా అప్పటికే తెలుసుకుని ఉంటాడు. ఆ రాత్రికి ఛత్రసాల్ పరివారానికి వసతి ఏర్పాట్లు జరుగుతాయి. మరునాడు ఉదయం ఛత్రసాల్ శివాజీ మహారాజును కలుసుకుంటాడు. శివాజీ మహారాజు ప్రేమతో రండి వీర ఛత్రసాల్జీ అని స్వాగతిస్తాడు. స్వతంత్రమై ఉన్న మహారాష్ట్రం స్వాతంత్రాన్ని కాంక్షిస్తున్న బుందేల్ ఖండ్కు
స్వాగతం పలుకుతుంది. శివాజీ దర్శనార్థమై నదులు కొండలు దాటుకుంటూ వచ్చిన శ్రమ ఫలించినందుకు ఛత్రసాల్ హృదయం పులకిస్తుంది. ఆ వీర కిషోరాన్ని పరమ వాత్సల్యంతో దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పండి అని శివాజీ అంటాడు. ఛత్రసాల్ తన జీవిత కథ మొత్తం వినిపించి స్వరాజ్యానికి ఒక సేవకునిగా తనను స్వీకరించమని అర్థిస్తాడు. ఛత్రసాల యొక్క మాటల్లోని ఆవేదనను చూసి శివాజీ హృదయం కూడా కదిలిపోతుంది. గంభీర స్వరంతో ఆయన, ఛత్రసాల్, మీరు వీరవంశానికి చెందినవారు. నా వద్ద మీరుంటే నాకున్న అనేక మంది సర్దార్లలో మరొక సర్దారు కాగలరు. కానీ మీ వల్ల అంతకు మించిన ప్రయోజనం సిద్ధించాలి. మీరు బుందేల్ఖండకు తిరిగి వెళ్ళండి. నేను మహారాష్ట్రలో చేస్తున్న పనిని మీరు అక్కడ చెయ్యండి. బుందేల్ఖండను విముక్తం చెయ్యండి. సైన్యాన్ని సొంతంగా సమకూర్చుకోండి. మొఘలులను తరిమికొట్టి గోవులను, ఆలయాలను, వేదాలను, స్త్రీలను రక్షించు. ఈ పోరాటంలో విజయం సాధించి నువ్వు నీ దేశాన్ని తిరిగి హస్తగతం చేసుకుని నీ పేరును శాశ్వతంగా నిలుపుకోవాలి. నీ కీర్తి ప్రతిష్టలు చరిత్ర పుటల్లో అలంకృతమై ప్రకాశిస్తాయి. నీకు తప్పక విజయం కలుగుతుంది. మనం ఇద్దరం ఒకే చోట ఉండి పోరాడడం కన్నా వేరువేరు చోట్ల పోరాటాలు సాగించడమే మంచిది. రణనీతి దృష్ట్యా 2 స్థానాలలో ఔరంగజేబుపై దాడి చేస్తే అతడిపై గెలవడం సులభం. నీపై మొఘలులు దాడి చేసినప్పుడు వారి దృష్టిని మరల్చడానికి నేను దక్కన్ నుండి వారిపై దాడి చేస్తాను అంటూ ఛత్రసాల్కు ధైర్యాన్ని ఇస్తాడు. మీరు నా దగ్గరే ఉంటే మీ పరాక్రమానికి రావలసిన ఖ్యాతి అంతా నాకే వస్తుంది. అలా కాకుండా మీరు స్వతంత్ర ప్రభువుగా శోభించాలని నా కోరిక. మీ విజయ దుందుబి ధ్వని దేశమంతా వినపడాలి అని అంటాడు. ఒక కత్తిని తెప్పించి రాజా ఛత్రసాల్కు బహుకరిస్తాడు. శివాజీ పలుకులు అగ్ని పుంజాల్లా ఛత్రసాల్లో స్ఫూర్తిని రగులుస్తాయి. బుందేల్ఖండను మొఘల్ పాలన నుంచి విముక్తి చేయాలని అతడు సంకల్పం తీసుకుంటాడు. చివరికి దానిని సాధిస్తాడు. తన వృద్ధాప్యంలో ఛత్రసాల్ స్వయంగా శివాజీని కలవడం గురించి తన కుమారునికి ఇలా వివరిస్తాడు. నేను పూనా వెళ్లి శివాజీని కలిసి చాలా కాలం ఉన్నాను. విలువిద్య మొదలైన వాటిలో నేను శిక్షణ పొందాను. యమున నుంచి నర్మద వరకు, చంబల్ నుంచి టాస్ వరకు ఛత్రసాల్ ఖడ్గపు తేజస్సు వ్యాపించింది అని భూషణ కవి తన కావ్యంలో వర్ణిస్తాడు. అనంతర కాలంలో ఛత్రసాల్ వృద్ధుడైనప్పుడు మహమ్మద్ బంగేష్ బుందేల్ఖండపై దాడి చేస్తాడు. అప్పుడు ఛత్రసాల్ మహారాష్ట్ర పేష్వాగా ఉన్న బాజీరావును సహాయం కోసం అర్థిస్తాడు. బాజీరావు శివాజీ పరంపరను అనుసరించి తక్షణమే వెళ్లి ఆయనకు సహాయం అందిస్తాడు. సొంత ఘనతకు ఆరాటపడే వారెవరైనా ఛత్రసాల్ వంటి పరాక్రమశాలిని తన వద్ద సర్దారుగా పెట్టుకునేవారు. కానీ శివాజీ విశాల జాతీయ దృష్టి కలవాడు కనుక ఛత్రసాల్కు ప్రేరణ ఇచ్చి స్వతంత్ర రాజుగా ఎదిగేలా చేస్తాడు. ఛత్రసాల్ శివాజీల మధ్య జరిగిన సమావేశాన్ని ఛత్రసాల్ ఆస్థాన కవైన లాల్ కవి రచించిన ఛత్ర ప్రకాష్ అనే కావ్యంలో విశదంగా వర్ణిస్తాడు. అప్పుడు శివాజీ ఆధీనంలో ఉన్నది చిన్న రాజ్యం, కానీ ఆయన దృష్టి మాత్రం సమస్త హిందూ దేశపు చుట్టూ ప్రసరించేది. తరువాతి భాగంలో సల్హేరు యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.